దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలన్న దేవుడు చెప్తున్న మాట మనం వినే ప్రయత్నం చేద్దాం. దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ఫలాలు, ఆత్మ ఫలాలు ఫలించాలి. మారు మనసునకు తగినట్టుగా మనం ఆత్మ ఫలాలు ఫలించాలనేదే దేవుని యొక్క ఆకాంక్ష. అందులో ఒకటి అయిన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, అలాగా చెప్తూ వస్తూ మంచితనం అనే ఫలాన్ని మీరు ఫలించాలి అని చెప్పి అపోస్తలుడైన పౌలు గలతీలో ఉన్న సంఘాలకు చెప్తా ఉంటాడు. గలతీ ప్రాంతాల్లో ఉన్న సంఘాలకు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఆ వారికైనా చెప్పిందంటే మనకు కూడా వర్తిస్తుంది. సంతోషం అనే ఫలాన్ని నువ్వు ఫలించాలి, మంచితనం అనే ఫలాన్ని నువ్వు ఫలించాలి. ఏమండి, మన దేవుడు ఎలాంటి వాడు అంటే మంచివాడు, మంచి మాత్రమే ఆయన చేసేవాడు. అలాగే మోషేతో దేవుడు చెప్తాడు, మోషే నా మంచితనం అంతా నీకు కనపరుస్తాను అని చెప్పాడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ఆయన కూడా మంచి స్నేహితుడిగా నీ ఎడ్ల నా ఎడ్ల ఆయన తన త్యాగాన్ని వెల్లడిపరిచారు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట మనం చూసినట్లయితే, నువ్వు ఎప్పుడైతే ఆయన ఎదుట తగ్గించుకొని మంచితనాన్ని నువ్వు ప్రదర్శిస్తావో, దేవుడు నిన్ను క్షమించడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉంటాడనేది విషయం మనం గమనించాలి. ఈరోజు దేవుడు చెప్తున్న మాట 2వ వృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో రెహబాము గురించి దేవుడు చెప్తా ఉంటాడు. ఏం చెప్తాడో ఒకసారి మనము చూసే ప్రయత్నం చేద్దాం. అతడు తను తాను తగ్గించుకున్నందున యెహోవా అతన్ని బొత్తిగా నిర్మూలన చేయక యోదావారు కొంత మట్టుకు మంచితనము అనుసరించుట చూచి తన కోపము అతని మీద నుండి త్రిప్పుకొనెను. ఏమండి, నేను కూడా తగ్గించుకొని మంచి క్రియలు, మంచితనాన్ని మనం దేవుడి ఎదుట మనం ప్రదర్శించినట్లయితే, చూపించగలిగితే, దేవుడు తన కోపాన్ని నీ మీద నుండి ఆయన తీసి మళ్లించుకుంటాడు. కారణం ఏంటంటే, నిన్ను ఆయన చూస్తూ ఉంటాడు, నీ క్రియలు ఆయన చూస్తూ ఉంటాడు, నిన్ను పరిశీలన చేస్తాడు. గనక నువ్వు ఏం చేయాలి, నేను ఏం చేయాలి అంటే, మనం మంచి క్రియలు, మంచితనాన్ని, మంచి మనస్సాక్షి, మంచి నడవడిక, మంచి ప్రవర్తన, మంచి వారంగా నేను ఉండాలి అంటే, ఆ మంచి దేవుని యొక్క ఆ మంచి వాక్యాన్ని నా హృదయంలో పెట్టుకొని మంచితనాన్ని మనము ప్రదర్శించాలి. ఆ రోజు వారు అదే చేశారు. యోధావారు అందరూ కూడా తమను తాము తగ్గించుకొని దేవుని ఎదుట తమ క్రియలను మార్చుకున్నారు. చెడ్డ క్రియలు చేసేవారుగా ఉన్నారు అప్పుడు దాకా. వారు ఎప్పుడైతే దేవుడికి లోబడి, దేవుడి శిక్ష రాబోతుంది, శిక్షించబోతున్నాడని చెప్పి ఎప్పుడైతే వారికి తెలిసిందో, వారు మనసు మార్చుకొని మనసును దేవుని వైపు త్రిప్పారు. తత్ఫలితంగా ఏం జరిగింది అంటే, దేవుడు తన కోపాన్ని మళ్ళీ తీసేశాడు. తన కోపాన్ని ఏమాత్రం కనపరచకుండా వారిని క్షమించినట్లుగా మనకి తెలుస్తుంది. ఆత్మఫలంలో ఒకటైన ఈ మంచితనము అనే ఫలాన్ని నేను కూడా ఫలించాలి అంటే, ఆ మంచి వాక్యము నీ హృదయంలో ఉంటే, ఆ వాక్యం ద్వారా నువ్వు నడిపించబడే వ్యక్తివైతే, నువ్వు మంచి క్రియలు, మంచితనాన్ని నువ్వు కనపరిచేవాడిగా ఉంటావు. తద్వారా నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టేవాడిగా ఉంటావు. నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టేవాడిగా ఉంటే, దేవునికి కోపాన్ని రేపేవాడిగా ఉండవు. గనక ఈ ఉదయకాలాన్న దేవుని చెప్తున్న మాట, నువ్వు మంచి క్రియలు చేయాలి, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి అంటే, మంచి వాక్యం, ఆ దేవుని వాక్యం నీ హృదయంలో ఉండి వాక్యం ద్వారా నువ్వు నడిపించబడాలనేదే దేవుని యొక్క సందేశం. గనక ఈ ఉదయకాలాన్న ఈ వాక్యాన్ని వింటున్న సహోదరుడా, సహోదరిమణి వినమ్మ, దేవుడు చెప్తున్న మాట, నువ్వు మంచి క్రియలు చేయాలి, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని దేవుడి యొక్క ఆకాంక్ష. గనక ఆయన ఆశను మనం నెరవేర్చేవారుగా, తీర్చేవారుగా నేను ఆత్మీయులుగా ఉండాలని కోరుకుంటూ, ఈ ఉదయకాలాన్న ఆయన పరిచర్యలో ఆయన సేవకుడు, ఆయన పనివాడైన ఆనంద్ కుమార్ ఈ మాటలు చెప్తూ మిమ్మల్ని మరొకసారి రేపుతున్నాను. దేవుడి మీ వినికిల్లో ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.